హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కటింగ్ అనమాట. షేప్ బెల్ట్ని చాలా ఈజీగా చాలా సింపుల్గా కూడా కటింగ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ మార్జింగ్ అనేది కొంచెం వదులుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇంత కటింగ్లో పోతుంది, ఒక పావు ఇంచ్ అనేది మీకు స్టిచ్చింగ్లో వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మార్జింగ్లో పెట్టి కటింగ్ చేసుకోండి. ఆ తర్వాతకి మీరు కింద ఒక లైన్ వేసుకోండి పర్టికులర్లీ ఫస్ట్. ఇది ఎవరికైనా బేసిక్లో కట్ చేసే సైజెస్ అండి, చాలా మట్టికి మోస్ట్లీ యూజ్ అయ్యే సైజెస్ అనమాట. ఇది ఎవరికైనా కటింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 3 ఇంచెస్కి ఒక టిక్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ 2 ఒక టిక్ పెట్టుకోండి, అంటే 2 మీద పావు ఇంచుకి ఒక టిక్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బ్లౌజ్లో ఏ విధంగా అయితే సైడ్ నుంచి షేప్ బెల్ట్ సైజ్ని అనేది అయితే తగ్గించాం కదండి, ఆ సైజ్ని ఒకవేళ మనం ఎంత తగ్గిస్తున్నామో ఆ సైజ్ అక్కడ పెట్టి కొలుచుకోవాలి. లేదని అనుకుంటే రెగ్యులర్గా అందరికీ యూజ్ చేసే సైజ్ అనేది ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ కూడా 2 పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ 2 ఇంచెస్ చేసుకోవాలి, ఇక్కడ 2 చేసుకోవాలి. లేదనంటే ఇక్కడ 2 ఇంచెస్ చేసుకోవాలి, ఇక్కడ కూడా 2 ఇంచెస్. అంటే ఇవి కొన్ని సైజెస్ని బట్టి చేంజెస్ అవుతాయి అనమాట. ఓకే, మోస్ట్లీగా మీకు యూజ్ అయ్యేది ఇక్కడ 2 ఇంచులది, ఇక్కడ 2 ఇంచులది. ఇక్కడ ఇది వచ్చేసి కర్వ్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అలా కాకుండా కొన్ని సైజెస్లో షేప్ పట్టీ వల్ల కూడా కొన్ని బ్లౌజెస్ అనేది కొంచెం మంచిగా సెట్ అవుతాయి అనమాట. అది ఎప్పుడు అనంటే మనం బ్లౌజెస్ని క్రాస్ కటింగ్లో కటింగ్ చేసినప్పుడు, లేదనంటే ఒకవేళ కొంతమందికి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళ కోసం కూడా మనము ఈ షేప్ బెల్ట్ని అనేది కొంచెం ఈ విధంగా క్రాస్లో కూడా కటింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. లేదంటే మోస్ట్లీగా యూజ్ అయ్యేది మాత్రం 2 ఇంచులు 2.5 ఇంచులు. లేదంటే ఎప్పుడైనా మనకు బ్లౌజ్లో మంచి ఫిట్టింగ్ కావాలంటే ఇది 2.5కి చేసుకొని, దీన్ని 2 ఇంచులకు చేసుకొని, దీన్ని 3 ఇంచులకు చేసుకొని కటింగ్ చేసి కుట్టండి. చాలా బాగా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్లీగా అంటే మంచిగా ఫిట్టింగ్ అనేది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. అంటే ఫిట్టింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత మీరు ఉందండి 32 నడుముని ఇదిగోండి ఈ విధంగా 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు ఎంతైతే సైడ్లో మార్జింగ్ పెడతారు కదా, ఆ మార్జింగ్ వదిలేసుకొని వీటిని ఏం చేసుకోవాలనంటే ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది 2 ఇంచులకు, ఇది 2.5, ఇది 2.5. ఓకే, దీన్ని ఏం చేయాలనంటే ఫస్ట్ ఈ విధంగా ఇక్కడ వరకు ఒక లైన్ వేసుకోండి. ఈ విధంగా కర్వ్ తిప్పండి. ఈ విధంగా కర్వ్ తిప్పి ఈ కర్వ్ని కూడా ఈ కర్వ్లో ఇలా కలపాలన్నమాట. ఇలా కలిపినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్లో అనేది మంచి ఫిట్టింగ్ వస్తుంది అనమాట. అంటే చాలా మంచిగా బ్లౌజ్ అనేది షేప్ బెల్ట్ వల్ల కూడా మంచి ఫిట్టింగ్స్ వస్తాయి అనమాట. ఓకే, ఈ విధంగా కుట్టండి. లేదనంటే కనుక మీరు 2 ఇంచులు లేదంటే 2.5 ఇంచులకైనా షేప్ బెల్ట్ అయినా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకు 2.5 కావాలి కాబట్టి ఈ షేప్ని వచ్చేసి కొంచెం ఈ విధంగా తీసుకొచ్చి ఇందులో కలిపేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది 2 ఇంచులు, ఇది 2.5 అనమాట. 2 ఇంచులకి ఇది తీసుకున్నాను. దీన్ని 2 ఇంచుల నుంచి ఇలా విధంగా సెట్ చేసేసుకోవాలి అంతే. ఓకే, ఈ సైజెస్ అనమాట. ఇక్కడ మీరు పెట్టాల్సింది పర్టికులర్లీ 3 ఇంచెస్, లేదంటే 2.5 కూడా పెట్టవచ్చు. ఇక్కడ మాత్రం పర్టికులర్గా మీరు పెట్టాల్సింది 2 లేదంటే 2.5. ఓకే, ఇక్కడ మీరు పెట్టాల్సింది 2 లేదంటే 2 మీద పావు ఇంచు లేదంటే 2.5. ఓకే, ఈ సైజెస్ అనమాట షేప్ బెల్ట్ కటింగ్ చేయాల్సింది. ఇది ఎవరికైనా సెట్ అవుతాయి అనమాట. లేదు ఎవరికైనా కానీ బ్లౌజెస్లో చేంజ్ అయ్యే కొద్దీ షేప్ బెల్టీస్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. వాటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పిస్తాను అనమాట. ఈ విధంగా కటింగ్ చేయాలన్నమాట. మార్జింగ్ అనేది మనం ఎప్పుడైనా కానీ మనం ఎంతైతే స్టిచ్చింగ్లోకి మార్జింగ్ పడతాం కదండి, అంతే మార్జింగ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదిగోండి పావు ఇంచు మార్జింగే ఇక్కడ పెట్టుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి పావు ఇంచు నుంచి ఒక్క పాయింట్ మందం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఎంతైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటాం కదండి అంతే మార్జింగ్ ఉంచుకోవాలన్నమాట. ఎక్కువ మార్జింగ్ పెట్టే కొద్దీ మళ్ళీ బ్లౌజ్లో అది లెంత్ పెరిగిపోయి దానివల్ల బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి వచ్చేసి బేసిక్స్ మార్జింగ్స్ అనమాట. ఇవి పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ మందమే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎవరైనా కానీ కుట్టేప్పుడు మనము తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఎంతైతే సైజ్ మెన్షన్ చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఇంతే సైజ్ పెట్టాను, కానీ కొంతమంది కుట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి నేను ఇచ్చాను అనుకోండి కుట్టడానికి, ఇప్పుడు నేను కుడుతున్నాను అనుకోండి, నేనైతే ఇంతే పెట్టి నేను స్టిచ్చింగ్ చేస్తాను. వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం చెప్పాలి మీరు ఇంతే మార్జింగ్ పట్టాలని చెప్పాలి. వాళ్ళు ఒకవేళ ఇంత మార్జింగ్ పట్టారనుకోండి షేప్ బెల్ట్ సైజెస్ అనేది తక్కువ అవుతాయి. లేదనంటే కొంతమంది ఏం చేస్తారంటే సైజ్ అనేది తక్కువ పడతారు, ఇంట్లో ఎడ్జ్కి పట్టేసి కొట్టేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ సైజ్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల షేప్ బెల్ట్ చేంజెస్ అంటే షేప్ బెల్ట్లో లుక్స్ అనేది చేంజెస్ అయిపోతాయి అనమాట. వాళ్ళు ఇక్కడ ఇంత మార్జింగ్ పట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ పావు ఇంచ్ అనేది మార్జింగ్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ సైడ్ కుట్టేటప్పుడు సైడ్స్ అనేది సరిగా ఈక్వల్గా కలవవు, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి షేప్ బెల్ట్ సైజ్ అనేది కూడా పెరిగిపోతుంది, దానివల్ల కూడా లుక్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకే మీరు ఎవరికైతే కటింగ్ ఇస్తున్నారో లేకపోతే మీరే కుడుతున్నారో
ఓకే, షేప్ బెల్ట్ సైజెస్ కూడా ఈ విధంగా గమనించుకోవచ్చు అండి. ఓకే, ఎందుకంటే షేప్ బెల్ట్ కింద ఎక్కువ లెంత్ అయినప్పుడు కూడా మీకు ఇక్కడ అనేది ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట. షేప్ బెల్ట్స్లో అన్ని ఫోల్డింగ్స్ వస్తాయి. లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట. ఓకే, లెంత్ తక్కువ ఉన్నప్పుడు నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్లీగా ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో. బాయ్.